బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు మండల్ కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పెగడపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి నూతన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను 20 మంది లబ్ధిదారులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అందజేశారు. అనంతరం భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సదస్సు కార్యక్రమంలో భాగంగా తాండూరు మండల్ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో పెగడపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా రెవెన్యూ శాఖ రైతుల భూ సమస్యలను తీర్చడానికి తీసుకొచ్చిన గొప్ప చట్టం భూభారతి చట్టం అన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద సదుపాయాలను పరిశీలించి రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ధరణి స్థానంలో భూభారతి తీసుకొస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తీసుకొచ్చామన్నారు. గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూభారతిని తీసుకొచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, ఎంఆర్ఓ జోష్న, ఎంపీడీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భూభారతి కార్యక్రమానికి పిలిపించిన మీ కొత్త ఎంఆర్ఓ కొట్టొచ్చిన కులం వాళ్ళకు 15 వచ్చినాయి. ప్రత్యేకంగా ఏంటంటే ఇది భూభారతి అనేది ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయలేదు. పోయినసారి ధరణి అని పేరు పెట్టడం, దాంట్లో చాలా అవకతవకలైనవి. అవి దాన్ని సరిదిద్దుకోనికే ఇప్పుడు తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ప్రజలకు నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పనులు చేసుకోండి, మీరు సుఖ సంతోషాలతో ఉండండి, మేమున్న మీద మీకు హెల్ప్ చేస్తామని ఈ భూభారతిని చేసినందుకు మళ్ళొకసారి మీకు కంగ్రాచులేట్ చేస్తూ, మీ ఉన్న స్టాఫ్కి మీరందరూ కోఆపరేట్ చేసి దీన్ని ముంగడ తీసుకుపోతారని ఆశతో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. హ్యాపీ భూభారతి. రెవెన్యూ మినిస్టర్ గారితో పాటు ప్రత్యేకంగా వాళ్ళకిద్దరికి ధన్యవాదాలు చెప్తూ ఈ భూభారతి అనే కార్యక్రమాన్ని ధరణిని తీసేసి ఒక డాక్యుమెంటేషన్ అనేది దానికి పక్కా చేసుకోనికి ఏ ఉంటాయో డబల్ రిజిస్ట్రేషన్ అయినా ఎవరికైనా కానీ వాళ్ళకి రైట్స్ కాపాడుకోనికి దొరికిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరినీ దీన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి. మంచిగా యూజ్ అంటే మీరు దాన్ని ఎట్లా రైట్ఫుల్గా మీ ఇన్ఫర్మేషన్ ఇస్తారో, మీ డాక్యుమెంట్ ఎట్లా ఇస్తారో మా ఎంఆర్ఓ గారితో పాటు ఆయనకున్న స్టాఫ్ మీ అందరికీ అసిస్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. మీ పేరు, మీ జన్మదినము, మీ కాస్టు, మీ భూమి ఏరియా, ఏ ఏరియాకి ఏమన్నది పక్కడబందిగా చేసుకోనికే ఈ అప్లికేషన్ ఫామ్ ఉన్నది. ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా దీన్ని మీరు కావాలంటే మా ఎంఆర్ఓ గారిని అడగండి, వాళ్ళ స్టాఫ్కి అడిగితే మీకు గైడ్స్ చేస్తారు. మీకు ఎట్లా దాన్ని కరెక్ట్ చేసుకోవాలో రాపించుకున్న తర్వాత మీకు కావాలంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఏ లెవెల్ దాకా పోయినా ఇబ్బంది కాకుండా చేసుకునే కార్యక్రమం కోసం ఈ భూభారతి పెట్టాం. ప్రజలకు ఒక సేవ కింద కావాలి. ఇక్కడ మన ఉన్న కోడ భూముల గురించి ఇప్పుడే చెప్పారు. నేను ప్రత్యేకంగా పార్లమెంట్లో కూడా మాట్లాడుతున్నాను, డిపార్ట్మెంట్లో మాట్లాడినా, నిన్ననే ఆఫీసర్లతో మాట్లాడినా. కోడ భూముల గురించి మీ దగ్గర ఎవరెవరి దగ్గర పట్టా కాయిదాలు ఉన్నాయో 20 ఏళ్ల పైన ఉన్నోళ్ళు ఎవరెవరు చేసుకుంటుంటో దాన్ని డాక్యుమెంటేషన్ తీసి పెడితే నేను దాన్ని ప్రత్యేకంగా కోడ భూముల గురించి ప్రత్యేకంగా టేకప్ చేసే బాధ్యత నాది. మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నా. ఎందుకంటే జనాలకు తెలియదు, ఒక అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ అంటే దాని గురించి కనుక్కోవాలి. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి మీరు కనుక్కుంటే మీకు ఒక అవకాశం దొరుకుతుంది. దాన్ని అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకుంటే మా గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ సమస్యలన్నీ దూరం చేస్తూ, దాంతోపాటు ఇప్పుడు మన జీపీకి 20 మైండ్లు వచ్చినాయి. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా మా అధికారులందరూ ఒక్కొక్కరు ఇంటికి పోయి సర్వే చేసి వాళ్ళకున్న భూములు చూసి, వాళ్ళకున్న లబ్ధిదారులను చూసి, వాళ్ళకి రైట్స్ ఎన్ని ఉన్నాయో గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. L1, L2, L3 అని. దాని లెక్క ప్రకారంగానే 20 వచ్చినాయి. దాంతోపాటు అందులో ఈ పేరు సవరణ కానీ, హద్దుల మార్పు కానీ ఎట్లాంటి ఏం ధరలు చేయలేకపోయాం. కానీ ఈ భూభారతి చట్టంలో అన్ని మార్పులకు అవకాశం ఉంది. అన్ని మార్పులు జరుగుతాయి. మీ భూ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి చట్టంలో అమలులో భాగంగా ఇవాళ రెవెన్యూ సదస్సులు